హల్లెలూయా. దేవుని నామమున స్తోత్రాలు చెప్దాం, అందరూ కూడా చెప్దాం. ఈరోజు వర్తమానం ఏంటనగా, ఆనాడు ఇశ్రాయేలీలను ఎంత ప్రార్థన చేసినా వారు ప్రార్థన వినను అని ఖచ్చితంగా దేవుడు చెప్పిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అసలు ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు, ఆయన ప్రార్థన ఆలకించేవాడే ఉండి కూడా ఎందుకు ఇశ్రాయేలు చేసే ప్రార్థన ఆలకించును అని చెప్పాడని మనం లేఖనాలను పరిశోధన చేసినప్పుడు దేవుని యొక్క చిత్తమును సంపూర్తిగా వారు పాటించక, దేవుని మాట వారు వినక, దేవుని యొక్క కట్టడి వారికి ఇచ్చారు, వాళ్ళకు ఒక చట్టం ఇచ్చారు. చట్టాన్ని ధిక్కరించి నడవడం వలన వాళ్ళ ప్రార్థన నేను వినను అన్నాడు. ఈ రోజున సంఘంలో అనేకులు ప్రార్థనలు చేస్తూ ఉంటారు, దీర్ఘ ప్రార్థనలు. దేవుడు ఆ ప్రార్థనలకు సమాధానం రాదు ఎన్ని సంవత్సరాలైనా. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఎందుకు నా ప్రార్థనకు జవాబు వస్తలేదు? ప్రార్థనకి జవాబు రాని విషయాన్ని బట్టి మనం ఏది సరి చేసుకోవాలి? ఆయన అంటాడు ఇర్మియా 33:3లో, నువ్వు మొరపెట్టుము నేను ఉత్తరము జవాబు ఇస్తాను అంటాడు. నువ్వు మొరపెడితే చాలు నేను జవాబు ఇస్తాను అంటాడు. మరి జవాబు ఇస్తాననే దేవుడు, మొరపెట్టమని చెప్పిన దేవుడు, మీరు ప్రార్థించినా నేను వినను అంటున్నాడు ఆయన. కొన్ని సందర్భాలు వాళ్ళ యొక్క పరిస్థితి ఇది. ఈ రోజున ఉన్న సంఘం గురించి కాదు ఆయన చెప్పిన మాటలు ఇవి. ఆ రోజున ఇశ్రాయేలు యొక్క పరిస్థితి దిగజారిపోయిన స్థితిని చూసి, నా జనంగమైనా సరేగా నేను వారి మాట వినను అని చెప్పిన విషయాలు కొన్ని మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. ఈ ప్రజల నిమిత్తం ప్రవక్తతో చెప్తున్నాడు, అక్కడ ఉన్న సేవకుడితో చెప్తున్నాడు. ఈ ప్రజల నిమిత్తము నువ్వు మొరపెట్టకము, ప్రార్థన చేయకము. ఏమన్నాడు? వారు తమ కీడును బట్టి వారు నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. మొదటగా చూస్తే మీకు ఎక్కువగా రిఫరెన్స్ తీయించుకుని ఒక 5-4 తీయించి, ఈ 5-4 సందర్భాల్లో దేవుడు ఎందుకు, ఏ ఉద్దేశం చేత మన ప్రార్థన వినని దేవునిగా ఉన్నాడు అని చూస్తే, ఇక్కడ ప్రవక్తతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? వారు కీడును ఉద్దేశించి ఉన్నారు. ఏం చేస్తున్నారట? కీడుకు ప్రతికీడు చేస్తున్నారు. మనుషులకు కీడు చేయడం పనిలోనే ఉన్నారు. చూస్తారా? దేవుని చెప్పిన ఆజ్ఞ ఏంటి? కీడు చేసిన వాడికి నువ్వు మేలు చేయాలి, కీడుకు ప్రతికీడు నీవు చేయకూడదు. ఇప్పుడు ఏం చేస్తున్నావాడు? మనము కీడు చేయడానికే ఆలోచన తలంపులు జరుగుతూ ఉన్నాయట. కీడు చేస్తున్నామట. నా ప్రజలు కీడు చేయడానికి ఆలోచిస్తున్నారు కాబట్టి నేను వారు ప్రార్థించినా నేను వినను. నెంబర్ 1 ఏంటంట? ఎందుకు వినడంటే, ఆయన కీడు చేస్తున్నారు కాబట్టి సమాజానికి కానీ, ఇరుగు పొరుగు వారికి కానీ, కుటుంబీకులు కానీ. ఏమండి, మనం ఏం కీడు చేస్తున్నాం? ఎవరాస్తులు కొట్టేస్తున్నాం అనుకోండి, మాట ద్వారా కూడా కీడు చేస్తుంటాం. మనం మాట ద్వారాగానే వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంటుంది, మాట ద్వారాగానే వారికి కీడు జరుగుతుంటుంది. మొన్న మా స్నేహితుడు కుమార్తెకి సంబంధం వస్తుందని చెప్పాడు. చాలా సంతోషించారు, ముహూర్తం పెట్టుకున్నారు వీళ్ళు వాళ్ళకు కూడా. మధ్యాహ్నం 2 దాటిన తర్వాత మంచి ముహూర్తం అని చెప్పారు పంతులు గారు. చాలా బలమైన ముహూర్తం అని చెప్పాడు వాళ్ళకి వీళ్ళకి కూడా. ఒకటే ముహూర్తం, మధ్యాహ్నం 2 దాటిన తర్వాత మంచి బలమైన ముహూర్తం అన్నారట. ఈ లోకల ఎవరు అన్నారట, వాడు కట్నం ఇస్తానని అడిగాని వాడు ఇవ్వగలుగుతాడు నిజంగానే, ఆడి దగ్గర ఏముంది కట్నం ఇవ్వడానికి అని కౌరు వెళ్ళిపోయిందట పెళ్ళి కొడుకు గాలోడికి.
పాపం వీళ్ళు 12 అవుతుంది 1 గంట అవుతుంది వచ్చేస్తారని వీళ్ళు చాలా ఆడవాళ్ళు ఉన్నారు. 1 గంటకి 2 గంటలకు వాళ్ళు రావాలి 2 దాటేగా 1 గంటకి ఫోన్ వచ్చింది ఏమని, మేము వస్తాం లేదండి కొన్ని కారణాలు మాకు ఇబ్బంది కలిగి ఉన్నది తర్వాత వస్తామని ఫోన్ చేశారు. తర్వాత రోజుని తెలిసింది ఏంటంటే ఇక్కడి నుంచి వార్త వెళ్ళిపోయింది. ఏంటది మాటే ఏం జరిగింది, ఆ కుటుంబానికి కీడు జరిగింది. ఎంత బాధ అంటారు. వాళ్ళు వచ్చుకుని చూసుకుని మాకు నచ్చలేదంటే ఓ రకం సంతోషంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి వీళ్ళ బెట్టింగ్ తినేసి వెళ్ళిపోయి ఆ పిల్ల నచ్చలేదని వీళ్ళు వచ్చి కట్నం నచ్చలేదంటే ఓ రకంగా ఉంటుంది. కానీ వస్తానని చెప్పి ఎవరో మాట విని రాకపోతే ఎంత కీడు జరిగిందంటారు వాళ్ళకి. జాగ్రత్తగా చూసుకోవాలి ఏ విషయంలో మనం కీడు చేస్తున్నామో ఈ ప్రజలకి సమాజానికి. మన ప్రార్థన ఆలకించకుండా పోవడానికి ఏ రకమైన కీడు ఈ సమాజానికి అందుతుందో నీ ద్వారా నా ద్వారా. అందుకనే దేవుడు వారి ప్రార్థన ఆలకించనంటున్నాడు. చాలామంది మనిషి చాటిన మనిషిని ఏం చేస్తూ ఉంటారు, దూషిస్తూ ఉంటారు, కీడు చేస్తూ ఉంటారు. కీడు విషయంలో వాళ్ళ గురించి ప్రేరేపణ కలుగుతూ ఉంటుంది. ఇష్టం లేని మనిషి ఏదో చెప్తున్నాను అనుకోండి, ఎందుకంటే బాబా ఆ మనిషి గురించి చెప్తారా, మనిషి మంచిది కదండి ఏంటంటే ఆ మనిషే మంచిది కదండి అంటే మనకి ఇష్టం కాకపోతే. దేవుని స్తోత్ర. అదే గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి 10-11 వచనాలు చదువుదాం. ఇర్మీయా గ్రంథము 10-11 వచనం. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగం చేసి ఉన్నారు. ఏం చేస్తున్నారంటే అండి, వారికి ఇచ్చిన నిబంధన విడిచిపెట్టారట, వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ వదిలివేశారట. వదిలివేసి ఏం చేస్తున్నారట, దేవుణ్ణి ఆరాధించవలసిన రోజున ఎక్కడికి వెళ్తున్నారట, వేరే ఆరాధిస్తున్నారట. విగ్రహం అంటే ఏంటి తెలుసా అండి, విగ్రహం అనగా వేరే తలంపు, దేవునికి ఇష్టం లేని తలంపు, దేవునికి ఇష్టం లేని క్రియ. 11వ వచనం కూడా చూద్దాం. కాబట్టి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకొనజాలని కీడు వారి మీదికి రప్పింపబోచున్నాను. ఏమంటున్నాడు ఆయన, వాళ్ళు అసలు తప్పించుకోలేరు, అలాంటి కీడు వారి మీదకి రప్పింపబోచున్నాను, నేనే రప్పించబోచున్నాను. ఎందుకు ఇలా చేస్తున్నాడంటే పై వచ్చిన వాళ్ళు తన ప్రజలు ఏం చేస్తున్నారట, విగ్రహాలకు ఆరాధన చేస్తున్నారట. వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాన్ని వారు కొనసాగిస్తున్నారట. వారు ఇశ్రాయేలు తమ ఇష్టానుసారంగా బ్రతకడానికి హక్కు లేదండి. ఓ మాటలో చెప్పాలంటే దేవుని స్తోత్ర. ఈనాడు క్రైస్తవులు తమ ఇష్టానుసారంగా జీవించడానికి కూడా క్రైస్తవులకు హక్కు లేదు. తెలుసా మీకు, క్రైస్తవులు కూడా తన ఇష్టానుసారంగా జీవించడానికి హక్కు లేదు. హక్కుందా ఏంటి? మొగోళ్ళు అయితే బైబిల్ సంకం పెట్టుకుని బ్యాంతి షాప్కి వెళ్ళి కొనుక్కుని రావడానికి కుదురుతుందా? ఆడవాళ్ళు అయితే బైబిల్ సంకలో పెట్టుకుని సినిమాకి వెళ్తలేదు కానీ టీవీకి వెళ్ళి కూర్చోగలుగుతారా? ఏం చేస్తారు, ముందు బైబిల్ని ఒకవేళ సినిమా చూడాలనుకుంటే టీవీ చూడాలంటే బైబిల్ ప్రత్యేకంగా కనపడకుండా పక్కన ఎక్కడో పెట్టాలి. రాత్రి బైబిల్ ఆత్మని మనకి మాట్లాడుతూ ఉంటుంది, ఇదిగో నన్ను పక్కన పెట్టు, ఇదిగో నన్ను పక్కన పెట్టు అని. అవునా కాదంటారా? ఏం చేస్తున్నారట వీళ్ళు, దేవునికి ఇష్టం లేని క్రియలు చేస్తున్నారంటే అండి వీళ్ళు, దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నారంట. అందుకని వాళ్ళ ప్రార్థన నేను ఆలకించును. మనం అనుకుంటాం, అయ్యో నేను ఉపవాసాలు ఉన్నాను, 40 రోజులు ఉపవాసం ఉన్నాను, 21 రోజు ఉపవాసం ఉన్నాను, తెల్లగట్ట 4 గంటల నుంచే లేచేస్తాను, తెల్లగట్ట 3 గంటలకే లేచేస్తాను ప్రార్థన చేయడానికి. అంటే అసలు నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావో లేదో పరీక్షించుకోవాలి కదా. నీ క్రియలు, నీ ఆలోచన, నీ యొక్క దినచర్య ఎలాగుంటుందో నువ్వు పరీక్షించుకుని కాండా అండి. ఎంతో ప్రార్థన చేస్తున్నానంటే అది దేవునికి ఇష్టం అవ్వాలి కదా. మొదట నువ్వు దేవుని యందు నువ్వు ఇష్టుడుగా ఉండాలి కదా. నువ్వు మొదట దానియేలు ఇలా మోకరింతే ప్రార్థన అలా జవాబు రావాలి. అలాంటి సమయంలో 21 రోజు పోయిందట ఒకే అంశం కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే 10వ అధ్యాయంలో మనకు కనపడుతుంది.
ఆ మిఖాయేలు దూత వచ్చి అంటది, దానియేలు నువ్వు బహు ప్రియుడు దేవునికి. ఏమన్నా ఈ లోక సంబంధమైన దేవత నన్ను అడ్డుకుంది వర్తమానం దగ్గర తేయడానికి, దానితో యుద్ధం చేస్తా ఉండిపోయాను. 21 రోజు జరిగిందంటే ఏది సమాధానం వచ్చి కూడా దానియేలు నీతిమంతుడై ఉండి కూడా కొన్ని సందర్భాలు మనకు అర్థం కావు, కొన్ని సందర్భాలు మనమే అడ్డుబండగా ఉంటాం. దేవుని స్తోత్ర. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24-25. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24-25 చదువుదాం. నేను పిలవగా మీరు వెనకపోతిరి. దేవుడు మాట్లాడుతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో. వారిని నేను పిలవగా మీరు వెనకపోతిరి. మీరు విన్నారా? వింటున్నారా? ఏ సంఘంలో అయినా సరే దేవుడు పిలిచిన పిలుపుకి లోబడి జీవిస్తున్నారా అంటావా? నేను పిలవగా మీరు వెనకపోతిరి. వినకపోతిరి. నా చేయి చెప్పగా నేను నా చెయ్యి చాపగా నువ్వు లక్ష్య పెట్ట ఎవ్వడనూ లక్ష్య పెట్టలేదు. ఏం చేయలేదంటే లక్ష్య పెట్టలేదు, లక్ష్య పెట్టలేదు. ఎవడను తమ సొంత క్రియలే, తన సొంత పనులే అంటాడు. మరొక అధ్యాయంలో మీ సొంత పనులే కాకుండా యేసుక్రీస్తు క్రియలను, యేసుక్రీస్తు యొక్క పనిని చెయ్యండి అంటాడు. నేను చెయ్య చాపగా ఎవ్వరు లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టలేదంటే ఆయన చేయి చాపుతున్నాడు. నా కౌగుట్లకు రండి, నా చేతిలోనికి రండి, నా చేతిలో మీరు చారండి, మీకు ఏ రకమైన కష్టం లేకుండా ఉంటుంది, నా చేతిలో మీరు ఉండండి అంటే ఎవరైనా లక్ష్య పెడుతున్నారా? ఏమండి, నోహాబు ఎన్ని సంవత్సరాల పాపమైనా, ఎన్ని సంవత్సరాలు ప్రకటించాడు, ఎన్ని సంవత్సరాలు ఈ ప్రజల కొరకు ఆయన సువార్త ప్రకటించాడు. ఆయన విన్నారా? ఎవరన్నా వినలేదు. ఆయన అంటున్నాడు, నేను బోధించగా, నేను మాట్లాడగా ఎవడు నా మాట అన్నాడు? నేను చెప్పిన బోధ మీరు వెనక త్రోసివేసితిరి. నేను చెప్పిన బాధ ఏమీ మీరు వినక త్రోసివేసితిరి. నేను గద్దింపగా లోబడకపోతిరి. చూడండి, నేను గద్దెంపగా ఏం జరుగుతుంది ఇక్కడ? మనకి ఒక గద్దెంపు జరుగుతుంది ఈరోజు. నా ప్రార్థనకు జవాబు రావాలంటే నేను ఈరోజు నా జీవితాన్ని నేను సరిచేసుకోవాలి. నా జీవితం నేను ఈ రీతిగా నాడు ఇశ్రాయేలీలు ఎదురు తిరిగినట్టుగా కాకుండా నేను లోబడే వ్యక్తిగా ఉండి నేను ప్రార్థనకు జవాబు వచ్చే వ్యక్తిగా నేను దిగాడాలి. ఈ రోజుని నేను ప్రార్థించిన వెంటనే నా ప్రార్థనకు జవాబు వచ్చే వ్యక్తిగా నేను ఉండాలంటే ఆయన గద్దించినప్పుడు నువ్వు ఆ గద్దింపుకి లోబడం కదా, గద్దింపుకి లోబడం కదా, మనము గద్దింపుకి ఇష్టపడం కదా, ఇది నా గురించే కదా అని లోబడి దాన్ని విడిచిపెట్టడం కదా. మనం దాన్ని అలా కొనసాగిస్తూనే ఉంటాం. గద్దింపుకు లోబడని వారు ఆ పాపం అలా ప్రయాణం చేస్తూనే ఉంటుంది. గద్దింపుకు లోబడని వారు గద్దింపుకు లోబడితే ఏం చేస్తాము? ప్రభు చెప్పారు, ఇక నుండి ఇంక అన్నాడు, నువ్వు ఆ పాపము చెయ్యకు, వెళ్ళు అన్నారు, అంతే. కాబట్టి మనం ఈ రోజున దేవుడు పిలవగా లోబడతలేదు. ఆయన బోధ ఎవరు కూడా లక్ష్య పెడతలేదు. ఆయన బోధ ఈరోజు చేస్తున్న బోధ ఎవరిది? నాదా? నా సొంత మాటలు అయ్యి స్వరమే నాది. ఏండి, ఈ మాటలు నాయ్యి, నాకు సంబంధించింది ఏదైనా ఇందులో రాసుకొచ్చానా? నేను రాసుకొస్తే బోధించవచ్చు. అలాగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన తన సేవకుని స్వరంతో, అంతే. మాట ఎవరిదంటే అయింది, స్వరం ఎవరిదంటే సేవకుడిది. సేవకుడు ప్రయోజనం ఏమి కూడా ఇక్కడ పని కూడదు కూడా. దేవుడే మహిమపరచబడాలి. దేవుని స్తోత్రం. 25వ వచనం కూడా చదువుదాం. చూడండి ఏమంటున్నాడు ఆయన, మీకు అపాయం కలిగినప్పుడు నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకని? ఎవరు అపాయం లేనప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు ప్రార్థన చేయరా, ప్రార్థనకు రారా, దేవుని నమ్ముకో,
దేవుని సన్నిధిలో ఉండు, సంపూర్ణంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. ఒక రాత్రి అన్నా నా బడి సన్నిధిలో గడుపు. సంవత్సరానికి నెలకి ఒక్కరోజైనా ఒక 12 గంటలు, ఒక 6 గంటలు, 7 గంటలు దేవుని సన్నిధిలో గడుపు. నీకు ఆరోగ్యం ఉంది కదా, నీ మనిషి బాగున్నావు కదా, నీకు అన్ని విధాలుగా సంపూర్ణంగా బాగుంది కదా, ఇప్పుడే నువ్వు చేయొచ్చు కదా అని దేవుడు మనం చెప్తున్నాడు. కానీ మనము ఏం చేస్తున్నదట? వింటలేదంటండి, లోబడతలేదంట, సేజాపినప్పుడు వస్తలేదట. దేవుని స్తోత్రం. ఏం చేస్తున్నదట? చేయి చాపినప్పుడు రావాలి. చేయి చాపినప్పుడు వస్తే ఏమవుతుందట? ఇంటికి వెళ్ళగానే చిన్నపిల్లలు చేయి ఆపుగానే వచ్చారనుకోండి, సంతోషంగా ఎత్తుకుంటాం. నేను రానంటే ఎత్తుకోవడానికి అవకాశం ఉండదు. వాడే ఆడుకోవాలి, వాడే తిరగాలి, వాడే పడాలి, అంతే. దేవుడు కూడా అంతే. రమ్మని పిలుస్తున్నాడు, చేయి చాపుతున్నాడు. ఆయన లేదు, లోబడతలేదు, గద్దింపింటలేదు, ఆయన బోధ ఆలకించలేదు. ఈరోజు సంఘాలన్నీ కూడా ప్యాషను సన్నిధికి రావడం, కానుకలు ఇవ్వడం, వాక్యం ఆలకించడం, వెళ్ళిపోవడం మన మామూలే. ఆలకించడం వరకునే, దాన్ని పాటించే పని మనకు లేదు, దాన్ని నెరవేర్చే పని అంతకంట లేదు. అందుకని శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడట? నవ్వుకుంటాడట. సాయపడవలసింది పోయి, బాగు చేయవలసింది పోయి, బాధపడవలసింది పోయి, అయ్యో నా కుమారుడు గురించి ఈ రీతిగా జరిగిందా అని, నా కుమార్తె ఈ రీతిగా నలిగిపోతుందా అని దుఃఖపడవలసింది పోయి నవ్వుకుంటాడు. ఎందుకని? నీకు ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఎక్కడ గుర్తు రాలేదు, లెక్క రాలేదు, ఎక్కడ టెంట్ అయితే అక్కడ పోయో, ఎక్కడ భోజనం అయితే అక్కడ పోయో, ఎక్కడ ఏదైతే అక్కడ నెరవేర్చుకున్న తర్వాతే నా పని చూసో, తర్వాతే ప్రార్థన చేసావు, అన్ని పనులు చక్కబెట్టుకుని అన్ని పనులు అయిపోయాక ఉంటేనే చేసావు, లేకపోతే లేదు అని శ్రమ వచ్చినప్పుడు ఇవన్నీ గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటాడట. మనం ఏం చేస్తాము? బాబాయ్ ఏసయ్య నేను నిన్నే కదా నమ్ముకున్నాను. ఏమి నమ్ముకున్నావు? మతిలేని నమ్ముకోవడం. ఏమి నమ్ముకున్నావు? ఆయన మాట వింటే కదా, ఆయన మాట పాటింతే కదా, ఆయన చేతిలో ఉంటే కదా, మనము ఆయన చెప్పినట్టు చేస్తే కదా. లేదు. అందుకని ఆయన అంటున్నాడు, నీకు శ్రమ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు నేను నవ్వుకుంటున్నాను తప్ప నీకు నేనేమి కూడా సాయం చేయాలని ఆలోచన లేదు. నవ్వు వస్తుంది. దేవుని స్తోత్ర. ఇంకా చదువుదాం. మీకు భయం వచ్చినప్పుడు నేను అపవాసం చేస్తుదును. భయం మీ మీదకి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్టుగా మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమనే దుఃఖమనే ప్రాప్తించినప్పుడు నేను అపవాసం చేస్తుంది. మీరు ఎవరైనా చదువుతాడుగా వీడియో రికార్డింగ్ అవుతుంది కదా. మీకా 3:4. మీకా గ్రంథము 3:4. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకుని ఉన్నారు కనుక వారు యెహోవాకు మొరపెట్టినను ఆయన వారి మనవి అంగీకరింపక. ఎవరండి వీళ్ళు? వారు ఇశ్రాయేలు జనాంగం గురించి చెప్తున్నాడా, లేదంటే నమ్ముకోలేని జనాంగం గురించి చెప్తున్నాడా? ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్తున్నాడు అంటారా? కాదా? ఇశ్రాయేలులే కదా మొరపెట్టేవాళ్ళు, ప్రార్థించేవాళ్ళు, ఆరాధించేవారు, బలిచ్చేవారు, కానుకలు తెచ్చేవారు, సమర్పించేవారు, నాట్యం చేసేవాళ్ళు, పాటలు పాడేవారు. ఎవరు? ఇశ్రాయేలులే కదా. ఏం చెప్తున్నాడు? మరోసారి చదవండి. 4 వచనం. వారు దుర్మార్గత అనుసరించి నడుచుకుని ప్రార్థిస్తున్నారు. ఎప్పుడు ప్రార్థన చేస్తున్నారు? దుర్మార్గతలో నడుస్తూ అనుసరిస్తూ యెహోవాకు ప్రార్థిస్తున్నారు. వారు వారి మనవి అంగీకరించక ఏం చేసుకున్నాడట? కనిపించకుండానే మరుగయ్యాడట. శివర ప్రవక్తల కాలానికి రాబోతుకి మీకా, మలాకి, ఈ ప్రవక్తల కాలం రాబోతుకి దేవుడు ఇంకా వారికి జవాబు ఇవ్వడం కానీ, మాట్లాడడం కానీ, కనిపించడం కానీ తగ్గిపోయాడని మనకి తెలుస్తూ ఉంటుంది. మలాకి గ్రంథం కాడి నుంచి ఇంక దేవుడు వారితో
ప్రవక్తలతో మాట్లాడలేదు అని మనకు వాక్యంలో కనపడుతూ ఉంటుంది. ఎందుకని? వారు విననలని ప్రజలు అయిపోయారు. ఇంకా దుర్మార్గత విస్తరించేసింది. ఎంతవరకు వెళ్ళిపోయారంటే యేసుక్రీస్తు కాలానికి రాబోతుకి వాళ్ళు ఎలాగైపోయారంటే బలి అర్పితే చాలు, నువ్వేం పాపం చేసినా పర్లేదు, నీ పాపాన్ని పెట్టి నీ తగిన ద్రవ్యం చెల్లిస్తే చాలు, మందిరంలో నీ పాపాలు మేము క్షమించేస్తాం. ఇప్పుడు మరలా అదే స్టేజ్ వచ్చింది సంఘానికి. ఇప్పుడు మరలా అదే స్టేజీ వచ్చింది. మా సంఘానికి వస్తే చాలు, మేము పరలోక రాజ్యం పంపించేస్తాం. మా టెంట్లో ఉంటే చాలు, మేము మీ దేవుని రాజ్యంలోనికి మిమ్మల్ని వారసులుగా మేము చేసేస్తాం. మా పరిసరి అది, మా సంఘం అది, మా సంఘమే జీవం గల సంఘము, నిత్యజీవ పరిచర్యలు. ఏమండి? ఇవి ఎలాగున్నా పర్లేదు, ఏం చేసినా పర్లేదు, మందిరానికి ఎలా పోయినా పర్లేదు, గుడికి రాకపోయినా పర్లేదు, ప్రార్థన చేసుకునే పర్లేదు, ఆ మందిరం సావాసం విశ్వాసం చెప్తే చాలు, వాళ్ళు పంపేస్తారు. దేవుని స్తోత్రం. అలాగే అయిపోయింది. ఇంకా చదువుదాం కిందకి. ఆహారము గమనించు సమాధానమని ప్రకటించువారును ఒకడు తమ నోట ఆహారం పెట్టని యెడల అతని మీద యుద్ధము ప్రకటించువారని నా జనులను పొరపెట్టు ప్రవక్తలను గురించి యెహోవా సెలవిచ్చిందేమనగా, మీకు దర్శనములు కలగకుండా రాత్రి కమ్మును తొదే చోటు చెప్పకుండా మీకు చీకటి కలుగును. ఇట్టి ప్రవక్తలకు సూర్యుడు కనబడకుండా అస్తమించును, పగలు చీకటి పడును. అప్పుడు దీర్ఘదర్శులు చిక్కురుందురు. కీర్తన గ్రంథం చదువుదాం 18:41. వారు మొరపెట్టిరి కానీ రక్షించువాడు లేకపోయింది. వారు మొరపెట్టిరు కానీ రక్షించేవాడే లేకపోయాను. యెహోవాకు వారు మొరపెట్టిరి కానీ ఆయన వారికి ఉత్తరం ఇవ్వలేదు. యెహోవాకు వారు మొరపెట్టెదరు కానీ ఆయన ఉత్తరం మీకు ఉన్నాడా? అప్పుడు గాలికి ఎప్పుడు ధూళివలె నేను వారిని పొడిగా కొడుతుంది. దేవుని స్తోత్రం. ఇక్కడ చెప్తున్న మాట మనం చూస్తే వారు మొరపెడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ దేవుడు వారి ప్రార్థన ఆలకించే పరిస్థితి వారికి కనిపించలేదు. ఎందుకు దేవుడు ప్రార్థన ఆలకించలేదు? ఇశ్రాయేలు ప్రార్థన ఎందుకు ఆయన ప్రార్థన నేను వినను? ప్రవక్తలతో చెప్తున్నాడు, వాళ్ళ గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు అని ఇర్మియాతోనే స్పష్టంగా చెప్తున్నారు. కారణం ఏంటి చెప్పండి? దేవుని మాట వినని ప్రజలయ్యారు కాబట్టి.